కేంద్రం తీసుకొచ్చినటువంటి పునర్విభజన బిల్లు ఇప్పుడు పాస్ అవ్వబోతుంది కాబట్టి అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు 50% అయితే పెంచబోతున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతంగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలు అయితే పెరగబోతున్నాయి. మనతో పాటు అన్ని రాష్ట్రాలకి పెరుగుతాయి. మన దగ్గర 175 స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవి ఇప్పుడు 263 స్థానాలకు వెళ్ళబోతున్నాయి. అలాగే తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు 179కి వెళ్ళబోతున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రాలు ఏ నియోజకవర్గాన్ని ఏ విధంగా విభజిస్తున్నారన్నది ఇవ్వాలి. ఓట్లు, అలాగే అక్కడ ఉన్న గ్రామాలు, ఆ పరిధులు, అవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమొచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ కమిటీలు వస్తాయి. అవన్నీ నిర్ణయించిన తర్వాత దీన్ని ఓట్ల పరంగా నిర్ణయిస్తారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని ఓట్లు ఉండాలని. ఇప్పటి వరకు యావరేజ్గా ఒక 2 లక్షల ఓట్లు, 2.5 లక్షల వరకు, 2 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్నాయి ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో యావరేజ్గా చూసుకున్నట్లయితే. కానీ ఇప్పుడు బాగా తగ్గబోతుంది. 50% పెంచుతున్నారు అంటే దగ్గర దగ్గర 50,000 ఓట్ల నుంచి 60,000-70,000 ఓట్లు పోతాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. అంటే మనం మామూలుగా చూసుకున్నట్లయితే ఒక 2 లక్షల కంటే 1,20,000 లేదా 1,30,000 ఓట్లు ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. ఆ విధంగా ఇప్పుడు దీన్ని విభజించాలి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక 2 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ 2029 నాటికైతే వచ్చేస్తాయి. అలాగే లోక్సభ ఇప్పుడు మనకి 25 ఉన్నాయి కదా, దాన్ని 38 స్థానాలకు తీసుకువెళ్ళబోతున్నారు. తెలంగాణలో 17 ఉంటే 17ని 25 నుంచి 26కి అయితే తీసుకువెళ్ళబోతున్నారు. సో ఇప్పుడు ఈ నియోజకవర్గాలు పెరగడం వల్ల ఇంకా సీట్లు పెరుగుతాయి కాబట్టి అది ఇంకా ఎక్కువగా అభ్యర్థులు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది.